ఓల్డ్ సిటీ మధు అనే ఒక వ్యక్తి అనగానే వీళ్ళ దగ్గర ఓద్రా బై. ఏమో చర్చలు నడుస్తున్నాయంట, నేను కొడదామని ప్లానింగ్ చేస్తున్నా అంట. ఏం చేస్తానని దాన్ని దువ్వెడతాను. ఆయన గెలిచిన కొన్ని గురించి అడిగితే మధు చెంచా అని అంటుండు. ఓడాలి అంజి ఓడుకో అమ్మవాని గుద్దల్లో ముందాడు వచ్చి మొక్కడికి వచ్చి మాట్లాడమని. నీకు అట్టుకునే శక్తి ఉంది అంతగానం? ఎందుకు చాలా పైసలు పట్టినామని చెప్పి అహంకారం నెత్తి మీద ఎక్కింది అనుకోవచ్చా? అహంకారం ఒక టైంలో నీతో ఉన్న దోస్తులే నేను వదిలేసి వెళ్ళిపోయారు. వీడు బేకార్ ఈయనతో ఏమైతుంది ఏం కాదు, 100 మంది ఉన్నా నువ్వు జనకావంట. ఎందుకు అట్లా? 100% జనక. ఎందుకు జనక? రేపటి తెలుసుకొని మళ్ళీ నా దగ్గరికి రావాల్సింది. కొడుకులందరూ ఓడారుండని అంటే వాళ్ళందరూ ఎవరు ఆడింది జోక్తాడు రావే అనుకుంటారు. దోస్తానికే తెలిసి వస్తుంది రేపటి దినం వీడు అనేది ఏందనేది. ఎంతమంది అయితే అనుకుంటారో నా లైవ్ ఎంతమంది వీడియో చూస్తురో అంతమందికి నేను చెప్పేది ఒకటే. మళ్ళీ ఎందుకు అంత పెద్ద గ్యాంగ్ అవసరం అంటవా? అంటే బస్సులోనే పేరు లేదు బయట ఎందుకు అంట? నీ దగ్గర ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వ్యక్తులకి ఒక్కొక్క బస్సు నుంచి ఒక్కొక్క టీం ఉంది మీ దగ్గర. దెబ్బకి ఈ దెబ్బ అనేది ఏందనేది అటు వచ్చేదాకా గుర్తుంటది. దోస్తాని అన్నారు, స్నేహం అన్నారు దాన్ని, నమ్మక ద్రోహం అంటారు దాన్ని. అంత శక్తి ఉన్న వ్యక్తికి ఇంతమంది పడలేదు ఎందుకు? మన ఓకేనా? అటువంటి లంజా కూడా చెప్తున్నా, ఏమనగానే నేను పెడతా. నేను చెప్తున్నా, ఏమనగానే నేను పెడతా. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. ఆ మైండ్ సెట్ ఏంటంటే చిన్న కోపిడి చిన్న ఉంటది. ఆ కోపలది మారు మోగుతుంది పేరు మనదంటే అదే కారణం. ఒకటి ఇంట్లో అమ్మాయి అని చక్కగా చూసుకో, తర్వాత నీ పన్ను చూసుకో.